హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ ట్రాఫిక్లో గంటల తరబడి ఇరుక్కుపోయారా? బెంగళూరులో ఇంటి అద్దెలు కట్టలేక నెల తిరిగేసరికి జీతం మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పేసి ఫీల్ అవుతున్నారా? పండగలకి సొంత ఊరు వెళ్ళాలంటే పర్మిషన్ కోసం ఎదురు చూస్తూ బస్సు టికెట్ల కోసం తిప్పలు పడుతున్నారా? సంపాదించింది అంతా కూడా ఖర్చులకే సరిపోతుంటే అమ్మానాన్నలకు దూరంగా ఉంటూ అసలు ఈ జీవితం నా కోసమేనా అని అనిపిస్తుందా? ఈ కష్టాలన్నీ ఇక చాలు అని మీకు అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడు మీ సొంత ఊరి తలుపు తడుతోంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇది నిజం అనమాట. అంటే మీరు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ లేకపోతే ఇలాంటి మెట్రో నగరాలకు మాత్రమే కాదు, ఇప్పుడు మీ ఊరికి కూడా మంచి జీతాలు ఇచ్చే ఉద్యోగాలకు అడ్డాగా మారబోతుంది. ఆ విశేషాలేంటో నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మేము పెట్టేటువంటి ఏ వీడియో పెట్టినాక మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను చెప్పేదంట ఇదంతా ఒక కళ కాదండి, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నిజం అనమాట. ఇండియా జాబ్ మార్కెట్లో ఒక సైలెంట్ రెవల్యూషన్ అయితే నడుస్తుంది. మనం రోజు వినేటువంటి టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఇన్ఫోసిస్ ఇలాంటి టాప్ ఎంఎన్సీ కంపెనీలు, చివరకు గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు కూడా ఇప్పుడు మన టైర్ 2 నగరాల వైపు, టైర్ 2 సిటీస్ వైపు అయితే చూస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, తిరుపతి, కాకినాడ, కర్నూలు ఇలాంటి నగరాల్లో భారీగా తమ ఆఫీసుల్ని ఓపెన్ చేస్తున్నాయి. వేలల్లో ఉద్యోగాల్ని భర్తీ చేసుకుంటున్నాయి. నాస్కామ్ అండ్ డెలాయిట్ జాయింట్గా ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దేశంలోని 26 టైర్ 2 నగరాలు నెక్స్ట్ టెక్నాలజీ హబ్బులుగా మారబోతున్నాయట. ఇప్పటికే 140కి పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, జీసీసీలు అని చెప్తూనే ఉన్నాం కదా ప్రతి వీడియోలో. ఈ నగరాల్లో, ఈ సెకండ్ టైర్ నగరాలలో, సిటీస్లో తమ కార్యకలాపాలని మొదలుపెట్టాయట. ఉదాహరణకు విశాఖపట్నంలో గూగుల్ అనుబంధ సంస్థ కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ లాంటి సంస్థలు భారీ పెట్టుబడులతో తమ క్యాంపస్లు అయితే ఏర్పాటు చేస్తున్నాయి. ఇటు కరీంనగర్లో, అట్లా ఖమ్మంలో కూడా అట్లాంటివి కూడా ఏర్పడ్డాయన్నమాట. ఇది వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాల్ని క్రియేట్ చేయబోతున్నాయి. ఇట్లాంటివి అసలు ఈ కంపెనీలన్నీ మన ఊర్లకి ఎందుకు వస్తున్నాయంటే దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయంటే, ఒకటి ఖర్చు తక్కువ. అంటే హైదరాబాదు, బెంగళూరు లాంటి మెట్రో సిటీలతో పోలిస్తే మన టైర్ 2 నగరాల్లో ఆఫీస్ అద్దెలు, ఆఫీస్ రెంట్లు అనేవి దాదాపు 50% తగ్గిపోతాయి. తర్వాత ఉద్యోగుల జీవన వ్యయం కూడా తక్కువగా ఉండటంతో కంపెనీలకు ఆపరేటింగ్ సిస్టమ్ కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది. అంటే మనకి ఇచ్చే శాలరీస్ కానీ, ఆఫీస్ పనిచేసే సిబ్బందికి కానీ వాళ్ళందరికీ కూడా ఆ కాస్టింగ్ అనేది తగ్గిపోతుంది. ఇక రెండోది ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఐటీ పరిశ్రమని అన్ని ప్రాంతాలకు ఎక్స్పాండ్ చేయడానికి చాలా రకాలైనటువంటి ప్రోత్సాహకాలు అయితే ఇస్తున్నాయి. భూమి కేటాయింపులు కానీ, ట్యాక్స్ల రిబేట్స్ కానీ, తర్వాత ఈజీగా పర్మిషన్లు ఇవ్వడం కానీ, ఇలాంటి ద్వారా ఏంటంటే కంపెనీలను చిన్న నగరాల వైపు కూడా ఇంట్రెస్ట్ చూపించేలాగా అవి చేస్తున్నాయి ప్రభుత్వాలు. విశాఖ కానీ, రాజమండ్రి కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, కర్నూలు కానీ ఇలాంటి నగరాలకు ఏంటంటే స్పెషల్ ఐటీ జోన్లుగా డెవలప్ అయితే చేస్తున్నారు 2 ప్రభుత్వాలు. ఇక మూడోది ఏంటంటే మన టాలెంట్. ఒకప్పుడు మంచి ఉద్యోగం కావాలి అంటే మెట్రో సిటీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు సీన్ మారింది. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారమే మన దేశంలో ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈ గ్రాడ్యుయేట్లలో 60% మంది చిన్న పట్టణాల నుంచే వస్తున్నారట. ఈ టాలెంట్ మొత్తాన్ని కూడా వాడుకోవాలి అంటే కంపెనీలే డైరెక్ట్గా ఆ ఊళ్ళకి వెళ్ళి మన ఊళ్ళకైతే వస్తున్నాయి అనమాట. పైగా సొంత ఊళ్ళో ఉద్యోగం చేస్తే ఉద్యోగులు త్వరగా మానేయరు, అంటే అట్రిషన్ రేట్ అంటారు కదా, అది తక్కువగా ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నాయట. కంపెనీలు కూడా ఈ విషయంలో ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చినాయి. ఈ మార్పుతో ఏంటంటే ఉద్యోగం వెతుక్కునే యువతకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే దొరికింది. సొంత ఊళ్ళో సొంత వాళ్ళ మధ్య ఉంటూ మెట్రో సిటీలకు ధీటుగానే మీరు జీతం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అది మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఎలా సాధ్యం? కొత్తగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. కంపెనీలు మన ఊళ్ళకు వస్తున్నాయన్న మాట నిజమైనా వాళ్ళ రిక్రూట్మెంట్ మెథడ్స్ అనేవి పూర్తిగా మారిపోయినాయండి. పాత పద్ధతిలో కేవలం డిగ్రీ సర్టిఫికెట్ పట్టుకెళ్తే ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ కొత్త నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చేంజ్ నెంబర్ 1 ఏంటంటే పర్మనెంట్ జాబ్స్ కాదండి, ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్స్ కావాలి. తర్వాత ఒకప్పుడు కంపెనీలు పర్మనెంట్ ఉద్యోగులను తీసుకునేవి, కానీ ఇప్పుడు ట్రెండ్ అనేది మారిపోయింది. ఈ ప్రముఖ జాబ్ ప్లాట్ఫామ్ ఇండీడ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు చాలా కంపెనీలు కాంట్రాక్టు లేదంటే ఫ్రీలాన్స్ పద్ధతిలో కూడా నియామకాలు అనేవి చేస్తున్నాయి అనమాట. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ హైరింగ్ ఉంటుంది. దాదాపుగా ఇది 40% పెరిగిందట ప్రాజెక్ట్ బేస్డ్ హైరింగ్ అనేది. అంటే ఏంటంటే కంపెనీలు ఒక
పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి ఒక స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళని కొంతకాలం వరకు మాత్రమే తీసుకుంటున్నాయట. అంటే ప్రాజెక్ట్ అయిపోగానే కాంట్రాక్ట్ అయితే ముగుస్తుంది, కానీ అంటే వెంబడే తీసేస్తారు కదా అని భయం అయితే ఉంటుంది, వినడానికి కొంచెం మనకు భయం అయితే అనిపిస్తుంది. కానీ దీనివల్ల మీరు రకరకాల ప్రాజెక్టుల మీద పనిచేసే అవకాశం కూడా లభిస్తుంటుంది. అంటే మీ స్కిల్స్ని స్పీడ్గా పెంచుకునే ఛాన్స్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. ఇక రెండో చేంజ్ నెంబర్ 2 ఏంటంటే డిగ్రీ కాదు, స్కిల్ ముఖ్యమండి ఇక్కడ. ఇది చాలా చాలా కీలకమైనటువంటి మార్పు అనమాట. కంపెనీలు ఇప్పుడు నీకు ఏం డిగ్రీ ఉంది అని కూడా అడగటం కన్నా కానీ నీకు ఏం స్కిల్స్ వచ్చు, డిగ్రీ అనేది మామూలుగా చూస్తున్నారు అంతే, డిగ్రీ అయిందా ఓకే అంతే, అంతవరకే అనమాట. నీకు ఏం స్కిల్స్ వచ్చు అని అడుగుతున్నారు. ఒక సర్వేలో తేలింది ఏంటంటే కంపెనీలు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య స్కిల్ మిస్ మ్యాచ్ అవుతుందట. అంటే జాబ్కి కావాల్సినటువంటి స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అసలు దొరకటం లేదు. అందుకని ఫుల్ డిమాండ్ ఉంది. టెక్నీషియన్స్ వాళ్ళకి ఫుల్ డిమాండ్ ఇప్పుడు ఉందన్నమాట. దాదాపు 50% కంపెనీలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి. అందుకే 53% కంపెనీలు ఇప్పుడు స్కిల్ బేస్డ్ హైరింగ్ వైపే మలుతున్నాయి అనమాట. అంటే మీ రెజ్యూమేలో డిగ్రీ పేరు చూడటం కంటే ప్రాక్టికల్ టెస్ట్లు పెట్టి ప్రాజెక్ట్ అసైన్మెంట్లు ఇచ్చి మీ స్కిల్స్ని ప్రూవ్ చేసుకునే సర్టిఫికేషన్స్ ఆధారంగా మిమ్మల్ని ఐడెంటిఫై అయితే చేస్తున్నాయి అనమాట. అందుకే నేను చెప్తాను, లైవ్ ప్రాజెక్టులు చేయండి, గిట్ హబ్లో వాటిలలో లైవ్ ప్రాజెక్టులు వేసి మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోండి అని చెప్పి నేను ముందు నుంచి అందుకే చెప్తున్నాను అనమాట. మీరు చేసినటువంటి ఇంటర్న్షిప్లు కానీ రియల్ వరల్డ్ ప్రాజెక్టులే ఇప్పుడు మీ డిగ్రీ కన్నా కూడా ఎక్కువ విలువ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఏం చేయాలి, మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే, మీరు ఈ కొత్త జాబ్ మార్కెట్లో మీ ఉన్న ఊరికే జీసీసీలలో ఉద్యోగాలు దొరకాలి అనుకుంటే, మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే, మీకోసం ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ అనేది ఈ వీడియోలో ఇస్తున్నా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోండి, అంటే అప్ స్కిల్ అనమాట. అన్నింటికన్నా ముందు మార్కెట్లో ఏ స్కిల్కి డిమాండ్ ఉందో తెలుసుకోండి. 2026 నాటికి అత్యధికంగా డిమాండ్ ఉన్న కొన్ని ముఖ్యమైన స్కిల్స్ ఏంటంటే, టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అంటే ఇది రియాక్ట్ కానీ, నెక్స్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్లో కానీ, నోడ్ జేఎస్ తర్వాత పైథాన్ బ్యాక్ ఎండ్లో కానీ, ఈ రెండింటిలో కూడా నైపుణ్యం ఉంటే అవకాశాలకి కొదవైతే లేదన్నమాట. రెండోది ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీస్ AWS కానీ, మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ, తర్వాత గూగుల్ క్లౌడ్ కానీ, జీసీపీ కానీ, ఈ సర్టిఫికేషన్లకి విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉంది. ఇక డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ అన్నమాట. డేటాను అనలైజ్ చేసి బిజినెస్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా కంపెనీలు వాళ్ళకి రెడ్ కార్పెట్ అయితే పరుస్తుందండి. SQL కానీ, పైథాన్ కానీ, పవర్ BI కానీ, ట్యాబ్లూ అని ఇలాంటి టూల్స్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఇక సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ ప్రపంచం పెరుగుతున్న కొద్దీ కూడా మనకు సైబర్ దాడులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ దాడుల నుంచి కంపెనీలను కాపాడేటువంటి నిపుణుల అవసరం కూడా పెరుగుతుంది. భారతదేశంలో లక్షల సైబర్ సెక్యూరిటీ నిపుణుల కొరత అయితే ఉంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇది అంతా తెలుసు మనకి. AI అండ్ ML, ఇది ఫ్యూచర్ టెక్నాలజీ. AI అండ్ ML స్కిల్ ముఖ్యంగా జనరేటివ్ AI, జెన్ ఏఐలో నైపుణ్యం ఉన్న వాళ్ళకి అవకాశాలు అయితే విపరీతంగా పెరుగుతాయన్నమాట. ఇక సాఫ్ట్ స్కిల్స్, అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉంటే కంపెనీలు చాలా మీకు ప్రయారిటీ అయితే ఇస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం, ఇటీవల వచ్చిన సర్వేల గురించే చెప్తున్నాను ఇదంతా, చాలా కంపెనీలు అభ్యర్థులలో ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే సమస్యను పరిష్కరించేటువంటి నేర్పు, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అందువల్ల క్రిటికల్ థింకింగ్ కానీ, టీం వర్క్ కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి వాటి మీద మీరు ఖచ్చితంగా అవగాహన అనేది పెంచుకోవాలన్నమాట. ఇక స్టెప్ 2 ఏంటంటే ఉద్యోగాలను ఇలా వెతకండి. అంటే జాబ్ సెర్చ్ ఎలా స్ట్రాటజీ అనేది చెప్తాను చూడండి. మంచి స్కిల్స్ నేర్చుకున్నాక వాటిని సరైన చోట కూడా చూపించాలి. కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మీరు అదరగొట్టండి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని కేవలం ఆన్లైన్ రెజ్యూమేలే కాకుండా మీ స్కిల్స్, మీరు చేసినటువంటి ప్రాజెక్టులు చూపించేటువంటి పోర్ట్ఫోలియోలను కూడా అలా మార్చండి అనమాట. మీరు నేర్చుకున్నటువంటి స్కిల్ని లిస్ట్ చేయండి. రిక్రూటర్లు మిమ్మల్ని ఈజీగా పట్టుకోవడానికి ఇది బెస్ట్ మార్గం అనమాట. ఇక జాబ్ పోర్టల్స్ను తెలివిగా వాడుకోండి. అంటే నౌకరీ కానీ, ఇండీడ్ కానీ ఇలాంటి పోర్టల్స్లలో మనకి ఏంటంటే హైదరాబాద్ లేదంటే బెంగళూరు అని కాకుండా విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్ ఇలాంటి వాటి పేర్లతో కూడా, మీ సొంత నగరాల పేర్లతో కూడా ఫిల్టర్ చేసి వెతకండి. రిమోట్ లేదా హైబ్రిడ్ ఆప్షన్లు కూడా చూడొచ్చు మీరు. ఇక కంపెనీల కెరీర్ పేజీలని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు నచ్చినటువంటి కంపెనీల అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ సెక్షన్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. చాలా కంపెనీలు ఖాళీలను ముందుగానే తమ వెబ్సైట్లో పెడతాయన్నమాట. ఇక నెట్వర్కింగ్ చేయండి. అంటే మీ నగరంలో జరిగేటువంటి టెక్ మీటప్లు ఏమైనా ఉంటే, మీకు దగ్గరలో ఉన్నట్టు జరిగే టెక్ మీటప్లు ఉంటే వాటికి వర్క్షాపులకు కూడా వెళ్ళండి. దీనివల్ల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. అలాగే కొత్త అవకాశాల గురించి కూడా తెలుస్తుంది. నేను ఒక చిన్న సక్సెస్ స్టోరీ చెప్తాను. ఉదాహరణగా వరంగల్కి చెందినటువంటి కిరణ్ స్టోరీ విందాము. ఇది మీకు స్ఫూర్తినిస్తుంది. కిరణ్ బీటెక్ అయ్యాక అందరిలాగా హైదరాబాద్ వెళ్ళాడు.
ఒక చిన్న ఐటీ కంపెనీలో జాబ్ చేశాడు. ₹1,00,000 జీతం వచ్చినా కానీ అద్దె, ప్రయాణాలు, ఖర్చులు ఇవన్నీ పోగా చేతిలో మిగిలేది చాలా తక్కువగా ఉండేది. అమ్మానాన్నలకు దూరంగా ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. అప్పుడే తన ఫ్రెండ్ ద్వారా వరంగల్కే పెద్ద కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి తెలుసుకున్నాడు. వెంటనే మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఫోకస్ పెట్టాడు. ఆన్లైన్లో ఒక మంచి ప్లాట్ఫామ్లో AWS సర్టిఫికేషన్ కోర్సు చేశాడు. 6 నెలలు కష్టపడి చదివి ప్రాజెక్టులు పూర్తి చేసి సర్టిఫికేషన్ అయితే కంప్లీట్ చేశాడు. వెంటనే తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అప్డేట్ చేసి వరంగల్లో ఉద్యోగాల కోసం అప్లై చేశాడు. కేవలం 2 వారాల్లోనే ఒక పెద్ద MNC నుంచి ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చింది. తన ప్రాజెక్ట్ అనుభవం కానీ AWS సర్టిఫికేషన్ చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. అంతకు ముందు జాబ్ కన్నా కూడా మంచి ప్యాకేజ్తో వరంగల్లోనే ఉద్యోగం అనేది ఆఫర్ చేశారు. ఇప్పుడు కిరణ్ తన సొంత ఇంట్లో అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నాడు. వీకెండ్స్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు. బాల్యమిత్రులు ఉంటారు కదా, వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాడు. జీతంలో ఎక్కువ భాగం సేవ్ చేస్తున్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా అతను ఇప్పుడు మానసికంగా చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాడు. కిరణ్ కథ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా సరైనటువంటి ప్లానింగ్తో ప్రయత్నిస్తే మీరు కూడా ఇలాగే సక్సెస్ అవ్వచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇండియా జాబ్ మార్కెట్ ఎంత ఫాస్ట్గా మారుతుందో. హైదరాబాద్, బెంగళూరుకి మాత్రమే పరిమితమైనటువంటి ప్రపంచం కాదు మంది. మన ఊళ్ళో మన కళ్ళ ముందే అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే వస్తున్నాయి. వాటిని అందుకోవడానికి మనం రెడీగా ఉండాలి. పాత ఆలోచనలు మీరు వదిలేసి కొత్త స్కిల్స్ని ఆయుధాలుగా మార్చుకోండి. ఈ డిగ్రీకి మీ స్కిల్ జోడిస్తే, కాన్ఫిడెన్స్తో మీరు ముందడుగు వేస్తే విజయం అనేది ఖచ్చితంగా మీకే వస్తుందన్నమాట. దీనివల్ల మీరు మీ కాళ్ళ మీద నిలబడటమే కాదు, మీ నగరం అభివృద్ధిలో కూడా భాగమవుతారు. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే మీ జర్నీ అనేది మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నారా? అలాగే ఈ విలువైనటువంటి సమాచారం మీలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూపులో కూడా, ఫేస్బుక్లలో ఫార్వర్డ్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారు, మీ నగరంలో ఏ కంపెనీలు రావాలని కోరుకుంటున్నారు, ఆల్రెడీ ఉంటే ఒకవేళ టైర్ 2 సిటీస్లలో మా దగ్గర ఈ కంపెనీలు ఉన్నాయని పెట్టండి. అంటే మిగతా వాళ్ళు కూడా అవగాహన వస్తుంది. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఫ్రెండ్సే, అందరూ మీ ఫ్రెండ్సే. మన సబ్స్క్రైబర్స్ అంతా ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం అనేది వస్తుంది. ఆ కామెంట్స్లో నాకు చెప్పండి. తర్వాత ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం, ఇంజనీరింగ్ వీడియోల కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మనకి రాత్రి 9 గంటలకి మన వెబ్సైట్లో, మన యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.